సమయంలో బైబిల్ గ్రంథాలు తెరిచి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16 వచనాలు చదువుకుందాం. 1 Kings 17th chapter verse from 8 to 16. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చడనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని ఎద్దుకు రాగా, ఒక విధవరాలు అచ్చడ కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. మరి ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక. వచ్చేసి అందరూ కూర్చొనవచ్చు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులకు ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట శుభమును కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, కొద్ది నిమిషాలు ఇక చిన్న ఒక అంశం గురించి మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు మాత్రమే, చాలా తక్కువ సమయంలో దీన్ని మనం చూసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుచున్నాం. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యభాగం ప్రియులారా, సారెపోతు అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక విధవరాలు ఆమె చివరి సమయంలో ఉన్నప్పుడు తాను తన చిన్న కుమారుడు వారి ఇంట్లో ఉన్నటువంటి కొంచెము పిండి చేత మరియు బుడ్డిలో ఉన్నటువంటి కొంచెం నూనె చేత ఒక రొట్టెను తయారు చేసుకొని దానిని తిని చనిపోటుకు వాళ్ళు నిశ్చయించుకున్నారు. అలాంటి సమయంలో ప్రియులారా, దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను ఆమె ఇంటికి వెళ్ళమని చెప్పేసి ఆజ్ఞాపించి ఏలియా ప్రవక్తను అక్కడికి పంపిస్తున్నాడు. ఇక్కడ మనకు తెలిసినటువంటి సంగతి ఏంటనగా, ఆ సమయంలో దేశమంతా కూడా కరువు వచ్చింది. దేశంలో ఎక్కడ కూడా పంటలు కానివ్వండి, ఏ విధమైనటువంటి ధాన్యములు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, ఏది ప్రజలకు దొరకట్లేదు. ఎంత భయంకరమైన కరువు అంటే నీరు మాత్రమే కాకుండా ఆఖరికి ఆకాశం నుంచి మంచు కూడా కురియట్లేదని రాయబడి ఉన్నది. కాబట్టి అలాంటి ఒక దుర్లభమైనటువంటి పరిస్థితిలో, చాలా భయంకరమైనటువంటి కరువు చేత ఉండి ప్రజలు చాలా దిక్కుదోచని పరిస్థితి లోపల చనిపోతున్నప్పుడు దేశమంతటినీ విడిచిపెట్టేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి తన ప్రవక్త అయినటువంటి ఏలియాను పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటిదంటే, ఏలియా ఆ గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు కుటుంబానికి మాత్రమే కాకుండా ఆ గ్రామం అంతటికి, ఆ గ్రామం మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆయన దేవుని ప్రవక్త అయి ఉంటున్నాడు. మరియు ఆయన ప్రవక్త మాత్రమే కాకుండా వారికి సంఘ కాపురి అయి ఉంటున్నాడు. ఈ సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా ఆ దేశముని పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి అహబుకు మరియు అతని భార్య అయినటువంటి యెజబెలుకు కూడా ఏలియా కాపురి అయి ఉంటున్నాడు. అయితే ఏలియా వారందరికీ కాపురి అయినప్పటికీ కూడా వారు ఏలియాను అంగీకరించలేదు గనక, ఎవరైతే అంగీకరించలేదో వారికి ఏలియా ద్వారా రావలసినటువంటి ప్రతిఫలం పొందుకోక, ఎవరు దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి ఉండి, ఎవరు దేవుని వాక్యమును స్వీకరించుటకు మనసు కలిగి ఉండి, ఎవరు దేవుని ద్వారా తన సేవకుడైనటువంటి ప్రవక్త ద్వారా మరియు కాపురి ద్వారా చెప్పిన వాక్యానికి లోబడుతున్నారో వారికి మాత్రమే దేవుడు ఆ ప్రవక్త ద్వారా రావలసిన ప్రతిఫలమును దేవుడు అందిస్తున్నాడు.
కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, దేశమంతా కరువుతో అలమటించినప్పటికీ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలు తన కుమారుడు మాత్రము మరలా తిరిగి దేశంలో వర్షం కురిపించేంత వరకు కూడా వారి తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదని రాయబడి ఉన్నది. కేవలం ఉన్నదాంతో ఒక్క రొట్టెను తయారు చేసుకొని తిని చనిపోవాలని నిర్ణయించుకున్నటువంటి ఒక పేద విధవరాలు యొక్క కుటుంబంలో దేశంలో వర్షము కురిసి మరలా తిరిగి సమృద్ధి ఆహారం దొరికేంత వరకు కూడా ఏ కరువు లేకుండా వాళ్ళు భోజనం చేస్తూ వచ్చినారంటే దానికి కారణం ఏంటిదనగా, షీ ఈజ్ ద ఓన్లీ ఉమెన్ టు రిసీవ్ ద ప్రాఫిట్ అండ్ ఆల్సో ఈజ్ మెసేజ్. ప్రవక్తను ఆయన వర్తమానమును స్వీకరిస్తానికి ఆమె మాత్రమే మనసు కలిగి ఉన్నది గనక ఆ వాక్యమును స్వీకరించడం మాత్రమే కాకుండా దానికి సంపూర్తిగా ఎలాంటి సందేహం లేకుండా లోబడింది గనుకనే ఆమె ఆ ప్రవక్త ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని పొందుకోగలిగింది. హల్లెలూయా. గమనించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. మత్తయి సువార్త 10, 40 నుంచి 42 వచనాలు. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యులని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రము త్రాగనిచ్చినచో వాడు తన ఫలము పోగొట్టుకున్నానని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు తాను స్వయంగా తెలియపరుస్తున్న మాట ఏంటనగా, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటున్నాడు. అయితే ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుకుంటాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలమును పొందుకుంటాడు. ఇక్కడ ఆయన ఏమని తెలియపరుస్తున్నాడో మనం పరిశీలించినట్లయితే, ఎవరైతే ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటారో వారు ప్రవక్త యొక్క ఫలమును పొందుకుంటారు. అనగా నా సహోదరుడు సోదరి, దేవుడు ప్రవక్త ద్వారా ప్రజలకు ఏమందిస్తున్నాడు? ప్రజలకు దేవుడు తన ప్రవక్తను పంపించినప్పుడు ఏ ఉద్దేశంతో పంపిస్తున్నాడు? పంపించబడినటువంటి ప్రవక్త దేన్ని పట్టుకొని వస్తున్నాడు? ప్రజలకి ఏమందిస్తున్నాడు? అనగా ఇక్కడ మనము ప్రారంభం నుంచి చూసినట్లయితే బైబిల్ గ్రంథములో ఎక్కడ చూసినప్పటికీ కూడా దేవుడు తన ప్రజలకు ప్రవక్త ద్వారా తన వాక్యమును అందిస్తున్నాడు. తాను చేయబోయే సంగతులు తెలియపరుస్తున్నాడు. తన యొక్క వాక్యం యొక్క ఆజ్ఞను అందిస్తున్నాడు. వాక్యానికి ప్రజలు లోబడాలని తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే ప్రజలు దేవుని చేత విధించబడినటువంటి మార్గమును ప్రజలు తప్పిపోతున్నారో వాళ్ళు నశించిపోబోతున్నారు అని చెప్పేసి ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరికను అందిస్తున్నాడు. ఎవరైతే ప్రవక్త ద్వారా వచ్చిన హెచ్చరికను దేవుని హెచ్చరికగా భావించి దాన్ని స్వీకరించి దాని ద్వారా తమను తాము మార్చుకుంటారో అప్పుడు దేవుడు మరలా తిరిగి తన యొక్క క్షమాపణను కూడా ప్రవక్త ద్వారా అందిస్తున్నాడు. మన బైబిల్లో చూస్తాం, ప్రవక్త అయినటువంటి యెషయా వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుతో చెప్తున్నాడు, ఇదిగో నీ యొక్క జీవితము దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది కనుక దేవుడు నీ యొక్క ఆయుష్ను తొలగించబోతున్నాడు, కాబట్టి నీవు దేవుని వైపు తిరగాలి అని చెప్పి బయటకు వచ్చేసినాడు. వెంటనే ఏం చేసినాడు ఈ యొక్క హిజ్కియా? ఏం చేస్తున్నాడు? వెంటనే దేవుని సన్నిధి లోపలికి వెళ్ళి తన మనస్సును మార్చుకొని గోడ వైపు మళ్ళీ కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవునికి ఆ ప్రార్థన చేరిన తర్వాత వెంటనే దేవుడు హిజ్కియాతో మాట్లాడకుండా మరలా తన ప్రవక్తతోనే మాట్లాడుతున్నాడు. ప్రవక్తతో మాట్లాడంటున్నాడు, ప్రవక్తతో నువ్వు వెళ్ళిపోయి మరలా తిరిగి హిజ్కియాతో చెప్పుము, నీ ప్రార్థన నా సన్నిధికి చేరి ఉన్నది గనక ఇదిగో నేను నీ యొక్క పాపమును క్షమించున్నాను, నీ ఆయుస్సు మరలా తిరిగి పొడిగిస్తున్నాను అని చెప్పమన్నాడు. హల్లెలూయా. అనగా దేవుడు సంకల్పించిన దానిని తన ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలకు అందిస్తున్నాడు. అనగా దేవుడు ఏది తన ప్రజలకు చేరవేయాలన్నా తన ప్రవక్త ద్వారానే చేరవేస్తున్నాడు తప్ప ఒక ఇండివిజువల్ వ్యక్తితో ఇండివిజువల్గా దేవుడు ఇంటరాక్ట్ కావట్లేదు. ఒక సంఘముతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడట్లేదు. ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో దేవుడు తన ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం చూస్తున్నాము, సజీవుడైన దేవుడు తానే శరీరధారిగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క రాకడ గురించి కానీ ఆయన చేయబోయే కార్యమును కానీ ఆయన ఎందుకోసం వచ్చినాడో తెలియపరచడానికి తనకంటే ముందుగా బాప్తిస్మం యోహాను దేవుడు పంపించినాడు. యోహాను వచ్చి ఆయన ఏమంటున్నాడు, ఇదిగో ఆయనకు మార్గమును సరళం చేసే నేను ఒక శబ్దాన్ని అని చెప్పేసి అంటున్నాడు. అరణ్యంలో కేక వేసే శబ్దాన్ని అని చెప్పేసి అన్నాడు. ఎందుకు? సజీవుడైన దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా తనకు ఒక ప్రవక్త అవసరం అంటే అది దేవుని వాక్యం యొక్క క్రమం అయి ఉంటున్నది.
దేవుడు తాను సంకల్పించిన దానిని తన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమీ చేయడని సెలవిచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యమును పరిశీలిస్తున్నాం. ఎప్పుడైనా సరే తన ప్రజలకు హెచ్చరికనైనా, తర్వాత ప్రజలకు క్షమాపణైనా, తర్వాత దేవునికి క్షమాభిక్ష అయినా, దేవునికి కృపైనా, దేవునికి ఉద్దేశమైన, దేవునికి చిత్తమైన, ఆఖరికి దేవునికి ప్రతి తలంపును కూడా ఆయన తన ప్రవక్త ద్వారానే ప్రజలకు అందిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. సారెపతు గ్రామంలో విధురాలు ప్రవక్తను చేర్చుకుంది. ఆయన ద్వారా ఆమె ఆహారం పొందుకున్నది. ఆమెన్. ఇసుకే ఆ విషయాన్ని చేర్చుకున్నాడు. ఆయన ద్వారా తన యొక్క జీవితము ఆయుష్ పొడిగించబడట దాన్ని పొందుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోషేను చేర్చుకున్నాడు. వాళ్ళందరూ కూడా వారు విమోచించబడ్డారు. ఈ ప్రకారంగా మనం చూస్తూ పోయినట్లయితే ప్రతి ప్రవక్తను చేర్చుకున్నప్పుడు వారందరూ కూడా ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి ఫలాన్ని వాళ్ళు ప్రతి ఫలాన్ని అనుభవించున్నారు. కాబట్టి ఈ యొక్క చివరి కాల సమయంలో కూడా దేవుడు ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడంటే, దేవుడు ఒక వ్యక్తికి ఏ స్థానమునైతే ఇచ్చినాడో, ఒక ప్రవక్త కావచ్చు లేకపోతే ఎవరికైనా సరే, వారికి ఇవ్వబడినటువంటి స్థానాన్ని మొట్టమొదటిగా మనము గుర్తించాలి. మనం గుర్తించినప్పుడు ఏం చేయాలంటే, దేవుడు అతని ప్రవక్తగా పిలిచినట్లయితే ప్రవక్తని ప్రవక్తగానే చేర్చుకోవాలంటున్నాడు దేవుడు. We have to receive a prophet as a prophet. ఒక ప్రవక్తని ప్రవక్తగానే చేర్చుకోవాలి. ఆయన ప్రవక్తే తప్ప ప్రవక్త కంటే గొప్పవాడు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శరీరంలో వచ్చిన తర్వాత ఆయన వాక్యంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన తన గురించి చెప్తున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రజలు ఆయన ఏమనుకున్నారంటే, ఆయన ఒక ప్రవక్త అని చెప్పేసి అనుకున్నారు, ఆయన ఒక బోధకుడు అని చెప్పేసి అనుకున్నారు, ఆయన ఒక అద్భుతాలు చేసేవాడు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆయన వాళ్ళకి ఏమని గుర్తు చేస్తున్నాడంటే, మీ మధ్య ఉన్నటువంటి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను కంటే కూడా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త కంటే ఉన్నతుడై ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తని ప్రవక్తగానే చేర్చుకోవాలి, దేవుణ్ణి దేవునిగా చేర్చుకోవాలి. దేవుణ్ణి తన స్థానంలో తగ్గించకూడదు, ప్రవక్తను తన స్థానం కంటే మించకూడదు, పెంచకూడదు. ఆమేన్. కార్యములు ఏమైనా జరగవచ్చు, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు చేయవచ్చు. ఒక ప్రవక్త ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యాలు దేవుడు జరిగించి చూపిస్తాడు. ఈనాడు ఈ చివరి కాల సమయంలో, ఈ యొక్క చివరి కాలానికి దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్త విషయం లోపల ఏమాత్రం సందేహం లేకున్నట్లుగా, ఏమాత్రం సిగ్గుపడకుండా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పగలుగుతాము. ఆయన పేరు విలియం బ్రానమ్ గారు. అయితే విలియం బ్రానమ్ గారి ద్వారా దేవుడు తన యొక్క ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు, దేవుని యొక్క సంఘానికి ఆయన అందించాల్సిన సందేశాన్ని, వాక్యాన్ని దేవుడు అందించినప్పుడు సంఘము దాన్ని ఏం చేయాలంటే, ప్రవక్తని ప్రవక్తగానే చేర్చుకోవాలి. ప్రవక్త కంటే తక్కువ కాదు, ప్రవక్త కంటే ఎక్కువ కాదు. ఎందుకోసమంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పొజిషన్ ఏంటిదంటే ప్రవక్త. ఈనాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రిని సాధారణమైన పౌరునిగా మనం ట్రీట్ చేయకూడదు. ఎందుకోసమంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. అలాగని చెప్పేసిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కంటే పెద్దవాడు కాదు. ఎందుకోసము? ఆయన ఒక రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రి. ఆయన పరిధులు ఏదైతే ఉన్నాయో ఆ పరిధుల్లో అతడు ఉండాలి. మనము కూడా ఆయన పరిధికి తగ్గట్టుగా మనం ఆయన గౌరవించాలి, ఆయన మనం చేర్చుకోవాలి. ఎందుకోసమంటే అది ఆయనకు రాజ్యాంగము ఇచ్చినటువంటి ఒక హక్కు, మరియు అదే ప్రకారం ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం అయి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ కూడా ప్రవక్తకు దేవుడిచ్చిన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలోనే మనం ప్రవక్తను చేర్చుకోవాలి. చేర్చుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఏమంటున్నాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈనాడు ప్రజలు చేసే కార్యం ఏంటిదంటే, బుద్ధిహీనత చేతను, మూర్ఖత్వం చేతను, అజ్ఞానము చేతను, తెలివి మీరిన తనము చేతను, లేకపోతే ఏ కారణమైనా కావచ్చు, ప్రవక్తని ప్రవక్తగా చూడట్లేదు. కొంతమంది ఏమో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. రీసెంట్లో ఒక ఆయన అన్నాడు, ఆయన అబద్ధం బోధించినాడు కాబట్టి కుక్క సావు వచ్చాడు విలియం బ్రానమ్ అన్నాడు. తర్వాత వాడు వీడని మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఎలీషా అనబడినటువంటి దేవుని యొక్క ప్రవక్త మరణకరమైన రోగము చేత ఆయన చనిపోయినాడని బైబిల్లో రాయబడి ఉన్నది. ఒక దేవుని ప్రవక్త మరణకరమైన రోగంతో చనిపోవటం అంటే దాన్ని మనం ఎలా చూడాలి? యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో రాయబడి ఉన్నది, ఆయన వ్యాధిని అనుభవించిన వాడిగాను ఉన్నాడు. ఎస్, హీ వాజ్ సఫర్డ్. అలాంటప్పుడు యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడాలి? అపోస్తుడైన పౌలు గురించి రాయబడి ఉన్నది, ఇదిగో నా లోపల ఒక ముళ్ళుంచబడి ఉన్నది. ఆయన తన జీవిత కాలమంతా కూడా అనారోగ్యంతో బాధపడ్డాడు. ఆయన గురించి మనం ఏమనాలి? గమనించండి ప్రియులారా, ఒక మనిషి యొక్క జీవితం లోపల దేవుడు విధించినటువంటి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని ఎవరు కూడా కుదించలేరు, ఎవరు కూడా పొడిగించలేరు. ఏ ప్రకారంగా ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని ముగించాలని దేవుడు భావించి నిర్ధారించినాడు, దాని ప్రకారంగా మాత్రమే మనిషి వెళ్తాడు. అంతే తప్ప మనం అనుకున్న ప్రకారంగా కాదు.
ఎలీషాను మరణకరమైన రోగంతో ఎలీషా చనిపోయినప్పుడు అతను మనము శాపగ్రస్తులు అంటామా? ఏ ప్రకారంగా అంటానికి వీల్లేదు ప్రియులారా. అందుకనే బైబిల్లో రాయబడినది, మనుషుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి అతడు తీర్పులోకి వస్తాడని దేవుడు సెలవిచ్చినాడు. వీ హ్యావ్ టు రిమెంబర్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సంబడి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పులోకి వస్తావు. ప్రవక్త గురించి మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడవచ్చు. బుద్ధిహీనుడా, లేకపోతే దుర్మార్గుడా, లేకపోతే ఎన్నో రకాలుగా కుక్క చావు కాదు నీది ఏదో చావు అని చెప్పేసి మాట్లాడవచ్చు. కానీ మనకు సంస్కారం ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఉన్నది, దేవుని యొక్క గౌరవం ఉన్నది, దేవుని యొక్క వాక్యం తెలుసు కనుక ఒకరి గురించి మాట్లాడాల్సినటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి దుస్థితి లోపలికి దిగజారిపోలేదు. ఇంకా ఒక వ్యక్తి దుస్థితిలో జారిపోయి మాట్లాడినంత మాత్రాన అతనికి కౌంటర్గా మాట్లాడేంత ఒక అజ్ఞానంలో లేమి నాడు మన దేవుడు ఒకటి చెప్పినాడు. ఆఖరికి మా ప్రవక్త విలియం బ్రానమ్ కూడా ఒకటి చెప్పినాడు. ఏమనంటే వారిని క్షమించమని సెలవిచ్చినాడు. వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాం. కారణం ఏంటిదంటే మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, గొడవ పడాలంటే గొడవ పడవచ్చు, లేకపోతే ఏదో రకమైనటువంటి చర్యలు చేపట్టవచ్చు. బట్ ఎందుకు అంటే దేవుని ప్రేమ. మా ప్రవక్త విలియం బ్రానమ్ గారు కూడా తెలియపరిచినాడు దేవుని యొక్క ప్రేమ. వాళ్ళు చేసినట్టు మనం చేసినట్టయితే వాళ్ళకు మనకు తేడా ఏముందని చెప్పేసి దేవుడు సెలవిచ్చినాడు. మీ శత్రువులను ప్రేమించండి, దేవుడు సెలవిచ్చిన మాటది. కాబట్టి విలియం బ్రానమ్ గారు చనిపోయిన సమయాన్ని బట్టి, ఆయన చనిపోయినటువంటి విషయాన్ని బట్టి ముందుగానే తెలియపరిచినాడు. నేను ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోబోతున్నాను, దేవుడు ఆ ప్రకారంగా నిర్దేశించినాడు అని చెప్పేసి అని. ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత కూడా, అంటే ఆయన యాక్సిడెంట్లో చనిపోయే పరిస్థితి వచ్చి హాస్పిటల్కు చేర్చబడిన తర్వాత కూడా తనతో పాటు కలిసి తన యొక్క భార్య సహోదరి మీడా కూడా శరీరం అంతా కూడా ఎముకలన్నీ కూడా విరిగిపోయి మరణ పడక మీద ఆమె కూడా పడుండబెట్టబడి ఉన్నప్పుడు ఆయన తన దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి అన్నాడు, నా చేయిని తీసి దయచేసి మీడా మీద పెట్టండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చేయి తీసి మీడా మీద పెట్టబడిందో వెంటనే సహోదరి మీడా సంపూర్తిగా విరిగిన ఎముకలన్నీ కూడా అతుక్కొని సంపూర్ణ స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎలీషా పరిస్థితి చూడండి. మరణకరమైన రోగంతో చనిపోయిన ఎలీషా సమాధిలో పెట్టబడిన తర్వాత ఎంతో కాలం తర్వాత ఒక సైనికుడు చనిపోయిన సైనికుని తీసుకొచ్చి ఎలీషా యొక్క సమాధిలో పెట్టినప్పుడు ఎలీషా ఎముకలు తాకినట్టు ఆ యొక్క సైనికుడు తిరిగి బ్రతికినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఎలీషా జీవితంలో ఏది జరిగిందో విలియం బ్రానమ్ గారి జీవితంలో అదే జరిగింది. దాన్ని బట్టి మనం ఏమనాలి? యేసుక్రీస్తు లాజరు సమాధి దగ్గరకు వచ్చి ఏడ్చినాడు, ఒక పరిపూర్ణమైన మానవుడిగా కనబడుతున్నాడు. అదే లాజరు సమాధి దగ్గర లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు లాజరు బయటకు తిరిగి వచ్చినాడు, అప్పుడు పరిపూర్ణమైన దేవునిగా కనబడుతున్నాడు. ఎలీషా మరణకరమైన రోగంతో చనిపోయినప్పుడు సాధారణ మనిషిగా కనబడుతున్నాడు. ఆయన ఎముకలు జరిగినప్పుడు ఆ సైనికుడు తిరిగి బ్రతికితే అతడు దేవుని ప్రవక్తగా రుజువుపరచబడ్డాడు. విలియం బ్రానమ్ గారు ఆ యొక్క కార్ యాక్సిడెంట్ లోపల చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక సాధారణమైన మనిషిగానే కనబడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆయనకు చెయ్యి ఆయన భార్య మీద పెట్టబడిందో ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నప్పుడు దేవుని యొక్క ప్రవక్తగా రుజువుపరచబడుతున్నాడు. మీకు తెలియనట్లుగా ఉండాలి. మాట్లాడటానికి నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడితే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుడు తీర్పులో తీసుకొస్తాడన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి నా ప్రియ సహోదరుడు సోదరి, ప్రవక్త జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినాయి. గాలి తుఫాన్తో మాట్లాడమంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే సముద్రంతో మాట్లాడినాడు, సముద్రం నిమ్మలమైనట్లుగా వాతావరణ శాఖలు హెచ్చరించినప్పుడు కూడా ఈయన గాలి తుఫాను గద్దిస్తే మంచు తుఫాను ఆగిపోయింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆది కాండము నుంచి దేవుని నోటి ద్వారా పలకబడిన మాట ద్వారా తప్ప ఎవ్వరి మాట ద్వారా ఏమీ సృష్టించబడలేదు. అద్భుతాలు జరిగినాయి, సూచనలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, ఆశ్చర్యకార్యములు జరిగినాయి. సృష్టి అనేది ఎక్కడ జరగలే. కానీ ఈ చివరి కాల సమయంలో దేవుడు విలియం బ్రానమ్ గారి జీవితం ద్వారా లేని ఉడతల్ని ఆయన మాట్లాడితే సృష్టించబడ్డాయి. హల్లెలూయా. చనిపోయిన చేపతో మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే చేపలు బ్రతికినాయి. చనిపోయిన వారు బ్రతుకుతారన్నప్పుడు దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే తిరిగి బ్రతికినారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి. కొన్ని లక్షల అద్భుతాలు జరిగినాయి. ఆయన కోసం ప్రార్థన చేయించుకుంటానికి వచ్చిన వాళ్ళ లైన్కు ప్రార్థన చేస్తుంటే ఒకసారి కంటిన్యూగా 8 రోజుల టైం పట్టింది ప్రార్థన అయిపోయేసరికి. ఆ 8 రోజుల లోపల ప్రియులారా ఎన్నో వేల మంది స్వస్థతలు పొందుకున్నారు. చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రవక్త. ఎస్, వీ బిలీవ్ హిమ్ యాజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఆయన మేము దేవుని ప్రవక్తగా నమ్ముచున్నాం. ఎందుకంటే దేవుడు మా కోసం పంపించినాడు. ఏలియాను పంపించినప్పుడు దేశమంతా అంగీకరించలే, రాజు అంగీకరించినటువంటి ఒకే ఒక విధవరాల దగ్గరికి దేవుడు ఆమెను పంపించినాడు. ఈ ప్రపంచం అంతా అంగీకరించలే, మేము అంగీకరించినాం. దేవుడు మా దగ్గర పంపించినాడు. మేము స్వీకరించినాం. ఆయన ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని మేము పొందుకుంటున్నాం. ఎందుకోసమంటే ఎవరు చేర్చుకుంటారో వారు ఆయన ఫలాన్ని పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది.
As we believe him as a prophet of God and we received him and we are enjoying the fruit of the prophet. ఆయన ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాన్ని మేము అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఎవరికీ తెలియని సత్యాన్ని దేవుడు మాకు తెలియపరిచినాడు. మేము దాంట్లో ఆనందిస్తున్నాం, మేము దాంట్లో ముందుకెళ్తున్నాం. ఎందుకోసమంటే ఆయన మా కోసం దేవుడు తన ప్రవక్తను పంపించినాడు. ప్రవక్తని తక్కువ చేసటము తప్పు, ప్రవక్త కంటే ఎక్కువ చేయటము తప్పు. ఆయన ద్వారా అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, చనిపోయిన వారు తిరిగి లేచినారు, లేనివి సృష్టించబడ్డాయి, చనిపోయిన చేపలు కూడా బ్రతికినాయి, ఆఖరికి అడవి జంతువులు కూడా ఆయన ప్రార్థన కోసం వచ్చినాయి. కేవలం నోటితో మాట్లాడితే అద్భుతాలు జరిగినాయి. ఎవరూ తన జీవితంలో చూడని వ్యక్తుల కోసము ఆయన వివేచనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా జరిగినాయంటే, ఓ సహోదరి హార్ట్ సంబంధమైన సమస్య చేత గుండెకు సంబంధించిన అనారోగ్యంతో వచ్చింది. వచ్చినప్పుడు ఆమెతో వేదిక మీద నుంచి డైరెక్ట్గా మాట్లాడుతున్న, సహోదరి మీ పేరు ఇది, మీ ఇంటి పేరు ఇది, తర్వాత మీ యొక్క ఇంటి నంబర్ ఇది, మీ వీధి ఇది, మీ పట్టణం ఇది. అవునయ్యా నిజమే, అయితే నీవు డైరెక్ట్గా ఈ కూటానికి వస్తానని నీకు తెలియదు, కానీ ఫలానా సిటీలో ఉన్నటువంటి మీ యొక్క సహోదరి మీ చెల్లెలు ఇక్కడ ఈ డేట్స్లో మీటింగ్ జరుగుతున్నాయని నీకు ఉత్తరం రాసింది, నిజమేనా? అవునయ్యా నిజమే. ఆ ఉత్తరాన్ని పట్టుకుని నువ్వు ఈ మీటింగ్స్కి వచ్చినావు, నిజమేనా? నిజమే. నువ్వు ఇక మీటింగ్స్కి వస్తానికంటే ముందుగా ఫలానా ఆసుపత్రికి వెళ్ళావు, నిజమేనా? డాక్టర్ ఈ యొక్క రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు, నిజమేనా? ఆ డాక్టర్తో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు వేసుకున్న కోటు రంగు ఇది ఫలానా రంగు, నిజమేనా? నిజమేనండి. ఆయన మీతో చెప్పినాడు నీవు గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నావు, ఇంకా కొన్ని నెలలకు మించి బతకమని చెప్పేస్తాడు, నిజమేనా? నిజమేనండి. సమస్తము నిజమేనా? సమస్తము నీ నోటి ద్వారా పలకబడిన ప్రతి మాట నిజమే. అయితే నీవు ఇప్పుడు స్వస్థత పొందుకున్నావు. నీ వెళ్ళి మళ్ళీ డాక్టర్ దగ్గర కనబడు, నీ శరీరంలో ఉన్నటువంటి నీ గుండెకి ఏ విధమైన అనారోగ్యం ఇప్పుడు లేదు. దేవునామని మహిమ కలుగును గాక. ఇది ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యాలు. ఎన్నో కార్యాలు జరిగించినాడు, ఎన్నో అద్భుతాలు జరిగించినాడు, ఎన్నో సూచక్రియలు జరిగించినాడు. అయితే దాన్ని బట్టి కొంతమంది జ్ఞానం లేనివారు, మూర్ఖులు, తెలివి లేనివారు, వాక్యాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు విలియం బ్రానా గారిని దేవుడు అని చెప్పేసి పొరబడ్డారు. విలియం బ్రానా గారిని దేవుడు అని చెప్పేసి పొరబడటము, ఆయన క్రీస్తు అని చెప్పేసి పిలవటము, ఎవరైతే విలియం బ్రానాను తృణీకరించినారో వీరు కూడా అదే జాతికి సంబంధించిన వారు. వాళ్ళు కూడా ఇదే జాతికి సంబంధించిన వారు. తక్కువ చేసిన వాళ్ళు, తర్వాత ఎక్కువ చేసిన వారు. ఆయన దేవుడు కాదు. ఆ టైంలోనే ఆయన అన్నారు నీవు క్రీస్తువే కదా అన్నప్పుడు ఆయన చెప్పినాడు, మీరు నన్ను క్రీస్తు అని సంబోధించినట్లయితే నేను సేవను వదిలిపెట్టేసి అడవులోకి వెళ్ళిపోయి దేవునితో నేను గడుపుకుంటాను తప్ప సేవ చేయనిగా. మీరు ఈ విధంగా నన్ను క్రీస్తు అని పిలిచినప్పుడు నా మనసు ఎంతో వేదన పడుచున్నది, నేను భరించలేకపోతున్నానని చెప్పేసి ఏడుస్తూ ఆయన కూటమిలో ప్రకటించినాడు. తనను తాను హెచ్చించుకున్న వాడైతే ఆ ప్రకారంగా మాట్లాడేవాడు కాదు. ఒక సహోదరికి మనసులో చాలా సందేహం ఉన్నది, ఈయన నిజంగా క్రీస్తే, ఆయన అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకొని ఒక ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంటాయి. ఆ మీటింగ్లకు హాజరు కావాలి. ఆమె కూటం దగ్గరికి వచ్చింది. ఆమె ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఆ హోటల్లో స్టే చేసి సాయంకాల సమయంలో జరిగే కూటానికి వెళ్ళాలని చెప్పేసి సిద్ధపడి ఆమె బాల్కనీకి వచ్చి కిందికి చూస్తూ ఉంది. చూస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి లాన్ పచ్చగడ్డి లోపల ఒక మనిషి అటు ఇటు నడుస్తున్నాడు. కూటానికి ఇంకా టైం కాలే. జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎవరో కాదు కానీ విలియం బ్రానం గారే. ఆయన కూడా అదృష్టవశాత్తు అదే హోటల్లో స్టే చేస్తున్నాడు. వెంటనే పరిగెత్తుకుని కిందికి దిగింది. సహోదరుడు విలియం బ్రానం గారు యొక్క పచ్చగడ్డలు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్నప్పుడు ఆయన వెనకాల నుంచి వెళ్ళిపోయి ఈమె అడిగింది, ఆర్ యూ బ్రదర్ బ్రానం? నీవు సహోదరుడు బ్రానహమేనా అన్నప్పుడు వెంటనే ఆయన వెనకకు తిరిగి సిస్టర్ ఐఎమ్ నాట్ క్రైస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి సహోదరి నేను క్రీస్తును కాదు అని వెళ్ళిపోయినాడు. ఎస్ యు నో వాట్ షీ ఈస్ థింకింగ్. ఆమె ఏం ఆలోచిస్తుందో తెలుసు ఆయనకు. కాబట్టి ఆయన చెప్పినాడు నేను క్రీస్తును కాదు. దేవునామని మహిమ కలుగును గాక. తర్వాత ఒక సంఘటనలో ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి శరీరం అంతా కూడా యాక్సిడెంట్లో నలిగిపోయి అన్ని ఎముకలన్నీ కూడా విరిగిపోయి హాస్పిటల్ లోపల మరణ పడక మీద ఉన్నాడు. ఆయన దేవుడు తాను స్వస్థపరుస్తానని చెప్పేసి ప్రవక్తకు దర్శనములు చూపిస్తే ఈయన వెళ్ళిపోయి ఆ యొక్క హోటల్లో ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ఎముకలన్నీ కూడా అతకబడి ఆ యొక్క వృద్ధుడు బయటికి నడుచుకుంటూ వచ్చినాడు. అది చాలా పెద్దది, ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయితే ఆ జరిగిన కార్యం గురించి లోకల్ న్యూస్ పేపర్ లోపల ప్రకటన అది ఒక వార్త ప్రచురించబడింది. ఆ వార్త ఏమనున్నది అని చెప్పేసి అంటే విలియం బ్రానం అనబడినటువంటి ఒక స్వార్థికుడు ఈ విధంగా హాస్పిటల్లో ప్రార్థన చేసి ఈ యొక్క వృద్ధుని స్వస్థపరిచినాడు. విరిగిపోయిన ఎముకలన్నీ కూడా అతికించబడ్డాయి. ఒక మెడికల్ వండర్ అని చెప్పేసి రాయిస్తున్నారు. అయితే ఈయన ఆ టైం లోపల సేవ చేస్తూ తన పోషణ కోసమై మున్సిపాలిటీలో ప్లంబర్గా పనిచేస్తున్నాడు.
అయితే ఒక ఇంటి లోపల ఒక యవనస్తురాలు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆమె పుట్టుకతోనే కాలు చేతులు వంకలు పడిపోయి బెడ్కే పరిమితమై ఉన్నప్పుడు, ఆమెకెళ్ళి ప్రార్థన చేసి ఆమె స్వస్థత పొందుకుంటుందని దేవుడు ముందుగా దర్శనంలో ఆయనకు చూపిస్తే ఆయన అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఆ యొక్క గృహాన్ని చేరిన తర్వాత ఆ యవనస్తురాలు 18 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తురాలు మంచం మీద పడుకోబెట్టబడి ఉన్నది, కాళ్ళన్నీ వంకరబోయి ఉన్నాయి. షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్ ఎంటైర్ హర్ లైఫ్ అనమాట. తన జీవితకాలం అంతా కూడా ఆమె ఎన్నడూ కూడా లేచి నడవలే, కాళ్ళు వంకర్లు పోయి ఉన్నాయి. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తల దగ్గర న్యూస్ పేపర్ పెట్టుకుంది. ఈయన ఆమెతో మాట్లాడుతూ, సహోదరి, దేవుని పైన నీకు విశ్వాసం ఉందా, నీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనింది. నేను ఇట్లా ఉన్నాను, అయితే రీసెంట్లీ న్యూస్ పేపర్లో నేను ఒక వార్త చదివినాను. ఆ చదివిన వార్త లోపల మా పక్క పట్టణంలో ఒక వృద్ధుడు యాక్సిడెంట్ లోపల ఎముకలన్నీ కూడా విరిగిపోతే విలియం బ్రానమ్ అనబడినటువంటి ఒక సేవకుడు అతనికి ప్రార్థన చేసి బాగు చేసినట్టుగా నేను ఈ పేపర్లో చూసినాను. నీకు తెలుసా ఆయన ఎక్కడ ఉంటాడో అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పలేకపోయిన తర్వాత ఆమె అడిగింది, ఓకే సహోదరుడా, నీ పేరేంటి అని అడిగింది. అన్నప్పుడు ఆయన అన్నాడు, మై ఫ్యామిలీ నేమ్ ఈస్ బ్రానమ్, మా ఇంటి పేరు బ్రెన్హామ్ అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు వెంటనే ఆమె అడిగింది, ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ యువర్ నేమ్, నేను నీ పేరేంటని అడుగుతున్నాను. అన్నప్పుడు మరలా రెండోసారి చెప్తున్నాడు, మై ఫ్యామిలీ నేమ్ ఈజ్ బ్రానమ్. అన్నప్పుడు ఆమె అడిగింది, సహోదరుడా దయచేసి నీ పూర్తి పేరు చెప్పండి. అన్నప్పుడు ఆయన అన్నాడు, మై నేమ్ ఈజ్ విలియం బ్రానమ్. వెంటనే ఆశ్చర్యపోయి ఆమె లేవాలని పరిస్థితి. వెంటనే అడిగింది, నీవే కదా ఈ ఆ వృద్ధుణ్ణి స్వస్థపరిచింది అన్నప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు, సహోదరి, పలానా హాస్పిటల్లో పలానా రోజున ఆ వృద్ధ సహోదరుడు మరణ పడక మీద ఉన్నప్పుడు ఆయన్ని స్వస్థపరచమని దేవునికి నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసినప్పుడు సజీవుడైన దేవుడు దిగివచ్చి ఆ గదిలో ఆ వృద్ధుని స్వస్థపరిచినప్పుడు నేను కూడా అక్కడే సాక్షిగా ఉన్నాను. హల్లెలూయా. I am also there as a witness for the healing when God came down to heal that old person. ఆ వృద్ధుడైన వ్యక్తిని దేవుడు దిగివచ్చి స్వస్థపరిచినప్పుడు నేను కూడా అక్కడ సాక్షిగా ఉన్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నేను స్వస్థపరిచానని చెప్పట్లే, నేను ప్రార్థన చేస్తేనే జరిగిందని చెప్పట్లేదు. దేవుడు దిగివచ్చి స్వస్థపరిచినప్పుడు నేను అక్కడ సాక్షిగా ఉన్నాను. ఇంతకుగా తగ్గించుకున్నటువంటి ఒక సేవకుని బయట మనం చూసినట్లయితే ఎక్కడా కనిపించరండి. ఈనాడు ఒక వ్యక్తి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసేవాడు కూడా 1కి 100 సార్లు చెప్పుకుంటాడు. బట్ దిస్ ఈజ్ ద పర్సన్. ఈ వ్యక్తి తనను తాను ఎంతగా తగ్గించుకొని సజీవుడైన దేవుని ఎంతగా మహింపరిచినాడో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఎందుకంటే ఆయనలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. ఏలియా, ఎలీషా, బాప్తిస్మిచ్చే యోహాను మీదకి ఏలియా ఆత్మ వచ్చింది, ఎలీషా మీదకి ఏలియా ఆత్మ వచ్చింది. అయితే యోహాను మీదకి ఎలీషా మీదకి వచ్చింది ఏలియా ఆత్మ కాదు, ఏలియా మీదకి వచ్చినటువంటి దేవుని ఆత్మ. ఏలియా మీదకి దేవుని ఆత్మ వచ్చింది, ఎలీషా మీదకి దేవుని ఆత్మ వచ్చింది, బాప్తిస్మిచ్చే యోహాను మీదకి ఏలియా ఆత్మ దేవుని ఆత్మ వచ్చింది. ఈ చివరి కాల సమయంలో ప్రవక్త అనబడినటువంటి విలియం బ్రానమ్ గారి మీదకి కూడా దేవుని ఆత్మ వచ్చింది. మనిషి ఆత్మ కాదు, ఏలియా ఆత్మ కాదు. ఏలియా ఆత్మయు శక్తి కలిగిన వాడంటే ఏలియా దేవుని ఆత్మ కలిగిన వాడు. నేను అబ్రహాము దేవుడును అంటే ఆయన పేరు అబ్రహాము దేవుడు కాదు. ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అంటే ఆయన పేరు యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు కాదు. అబ్రహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడైన సర్వశక్తిమంతుడగు యెహోవా. దాన్ని బట్టి ప్రియులారా, ఏలియా ఆత్మయు శక్తి కలిగిన వాడంటే ఏలియా మీదకి ఏ దేవుని ఆత్మ వచ్చిందో అదే దేవునికి ఆత్మ ఈయన మీదకి వచ్చింది. ఈనాడు విలియం బ్రానమ్ గారిని దేవుడు అని చెప్పేసి సంబోధిస్తున్నారు, కానీ ఆయన దేవుడు కాదు. ఆయన స్వయంగా తెలియపరిచినాడు, దేవుని కృప ద్వారా రక్షించబడిన ఒక పాపిని అని సెలవిచ్చినాడు. ఐఎమ్ ద సిన్నర్ హూ సేవ్డ్ బై గ్రేస్. దేవుని కృప చేత రక్షించబడిన ఒక పాపిని నేను అని సెలవిచ్చినాడు. ఎస్, ఆయన పాపి, కానీ దేవుని కృప ద్వారా రక్షించబడ్డాడు. మనము పాపులము, దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. స్పష్టంగా తెలియపరిచినాడు, వీ హ్యావ్ టు రిసీవ్ హిమ్ యాజ్ ఎ ప్రాఫిట్, నాట్ యాజ్ ఎ గాడ్, నాట్ యాజ్ ఎ క్రైస్ట్. దేవునిగాను క్రీస్తుగాను కాదు. లార్డ్ బ్రహ్మాం క్రైస్ట్ అంటున్నారు, ఒక బుద్ధి లేని గుంపు. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఎవ్వరూ అందరూ ఆ యొక్క గుంపులో చేరిన వారు కాదు. బుద్ధి లేని వారు ఎంతో మాట్లాడతారు. క్రైస్తవంలో కూడా ఈనాడు యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు క్రైస్తవులు కొంతమంది. దాన్ని బట్టి క్రైస్తవులందరూ కూడా దాన్ని అంగీకరించినట్ల.
ఒక ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు జన్మతోనే పరిశుద్ధుడు కాదు, ఆయన జీవిత కాలంలో ఎన్నడూ పాపం చేయకుండా ఉన్నాడు గనుకనే ఆయనకు పరిశుద్ధుడు అనేటటువంటి స్థానం వచ్చిందన్నాడు రీసెంట్లీ ఒక ఆయన. ఆ మనిషిని ఏమనాలి? అతడు కూడా నేను క్రైస్తవునని చెప్పుకుంటాడు. చెప్పుకున్నంత మాత్రాన అతడు చెప్పినటువంటి స్టేట్మెంట్ మనందరికీ వర్తిస్తుందా? ఎవరో బుద్ధి లేని వ్యక్తి మాట్లాడిన మాటను బట్టి క్రైస్తవులందరూ కూడా దాన్ని మోయాలా? లేదు. మనం చెప్తాం అతనికి బుద్ధి లేదంటాం, అంతే తప్ప మనం అతను చెప్పిన కామెంట్తో ఏకీభవించట్లేదు, అంగీకరించట్లేదు, చేర్చుకోవట్లేదు. కాబట్టి వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్. వీఆర్ ద పీపుల్ హూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ గాడ్. ఆయన మన దేవునికి అంగీకరించినాం, నమ్మినాం. ఎందుకంటే ఆయన దేవుడు గనుక. ఆయన పుట్టుక ముందే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన అన్నాడు అబ్రహాము కంటే ముందు నేనున్నాను అన్నాడా లేదా? ఫిలిప్ అడిగినాడు, ప్రభువా ఎన్నోసార్లు నువ్వు తండ్రి తండ్రి అంటున్నావు, ఒకసారి మాకు తండ్రిని చూపిస్తే సరిపోద్ది. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూస్తున్నాడు. నేనే ఆయన నన్ను నమ్మనట్లయితే మీరు మీ పాపంలో నుండి చనిపోతారన్నాడు. కాబట్టి ఎవరో ఒక బుద్ధి లేని వాడు చెప్పిన స్టేట్మెంట్ బట్టి అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎవరో తెలివిలేని వాళ్ళు, వాక్యం అర్థం చేసుకోలేని వారు, వాక్యంలో గ్రహింపు లేని వారు అన్నారు కావచ్చు విలియం బ్రానమ్ దేవుడని, కానీ మేము నమ్మట్లేదు, మేము అంగీకరించాం. వాళ్ళెవరో మాట్లాడిన దానికి ప్రతి ఒక్కరి కూడా ఆపాదించి విలియం బ్రానమ్ దేవుడు అంటారు వీళ్ళందరూ కూడా కాదు. ఇంకా కొత్తగా ఒక గుంపు బయలుదేరింది. వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీళ్ళందరూ కూడా బ్రెన్హామీయులు, బ్రెన్హామైట్స్, తర్వాత బ్రెన్హామ్ అనుచరులు. వీఆర్ నాట్ బ్రెన్హామైట్స్, వీఆర్ నాట్ ద డిసైపుల్ ఆఫ్ బ్రెన్హామ్. బ్రెన్హామ్ శిష్యులము కాదు, బ్రెన్హామ్ అనుచరులము కాదు, బ్రెన్హామైట్స్ కాదు, వీఆర్ క్రిస్టియన్స్. యేసుక్రీస్తు యొక్క సంతానము, యేసుక్రీస్తు యొక్క శిష్యులము, యేసుక్రీస్తు యొక్క అనుచరులము. ఎందుకంటే మా కోసం రక్తం కార్చింది క్రీస్తే తప్ప బ్రెన్హామ్ కాదు. మమ్మల్ని విమోచించింది యేసుక్రీస్తే తప్ప విలియం బ్రానమ్ కాదు. నో మ్యాన్, ఏ మనుషుడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని కార్చి ఆయన రక్తం చేత మమ్మల్ని విమోచించి తన కృప చేత మమ్మల్ని రక్షించినాడు గనక ఆయన మా రక్షకుడు అవుతాడు. ఈనాడు బయటికి వెళ్ళిపోయి క్రైస్తవులు అడిగితే మీరేంటండి? మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం, మేము పెంతెకోస్తు వాళ్ళం, మేము క్యాథలిక్స్, మేము మెథడిస్ట్, మేము ప్రెస్బిటేరియన్స్, మేము బ్రదరన్ అసెంబ్లీ, ఏసన్న గ్రూపు, తర్వాత వచ్చేసి పాల్సరాజ్ గ్రూపు, తర్వాత వచ్చేసి భక్తి సింగ్ గారు సావాసం. చెప్పేది మీరా మేమా? మేమెన్నడూ చెప్పలేదు బ్రెన్హామ్ వారమని, మేమెన్నడూ చెప్పలేదు బ్రెన్హామ్ గుంపని. మేము క్రైస్తవులమని ధైర్యంగా చెప్పగలుగుతాం. యాస్ వీఆర్ క్రిస్టియన్స్. ఎక్కడికి వెళ్ళినా చెప్తాం మేము క్రైస్తవులం క్రైస్తవులం క్రైస్తవులమని. మీరంటున్నారు మేము ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్ అంటే మేము ఇంటర్ డినామినేషన్ అండి. ఇంటర్ డినామినేషన్ అంటే ప్రొటెస్టెంట్ వారం అండి. అంటే ఏంటిది? క్యాథలిక్ వారం అంటే ఏంటిది? ఆ యొక్క బ్యాప్టిస్ట్ వాళ్ళం అంటే అర్థం ఏంటిది? పెంతెకోస్తు వాళ్ళంటే అర్థం ఏంటిది? హెబ్రోన్ వాళ్ళంటే అర్థం ఏంటిది? మీకు ధైర్యం లేదు క్రైస్తవులం అని చెప్పుకుంటానికి, మేము ధైర్యవంతులం క్రైస్తవులం అని చెప్పుకుంటానికి. ఎందుకంటే మేము క్రీస్తు వారం అన్న నిశ్చేత మాకున్నది. క్రీస్తు సంతానము, క్రీస్తు వారము, క్రీస్తు అనుచరులము. ఏ రోజైనా బైబిల్ తప్ప వేరొక సిద్ధాంతం మాకు లేదు. మా ప్రవక్త స్పష్టంగా చెప్పినాడు, క్రీస్తు తప్ప వేరొక, గమనించిన జాగ్రత్తగా, ప్రేమ తప్ప వేరొక చట్టం లేదు, క్రీస్తు తప్ప వేరొక సిద్ధాంతం లేదు, బైబిల్ తప్ప వేరొక గ్రంథము లేదు. బైబిలు, ప్రేమ, క్రీస్తు తప్ప మాకు వేరొకటి లేదు. జాగ్రత్తగా పరిశీలించాలి. వాక్య విషయంలో ఎన్నడూ కూడా దేవుడు ఆయన మనసు మార్చుకునేవాడు కాదు, మేము ఆయన విషయంలో మనసు మార్చుకునేవారము కాదు. మాకు ఆయనే దేవుడు, ఆయనే విమోచకుడు. విలియం బ్రానమ్ మా ప్రవక్త. దట్స్ ఇట్. కాబట్టి వాక్యంలో స్పష్టంగా రాయబడినది, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. పరిశుద్ధుడు అని పరిశుద్ధ, నీతిమంతుడు నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలాన్ని పొందుకుంటాడు. ఎస్, వాళ్ళకి ఇవ్వబడిన ఫలం ఏంటిది? వాక్యమే వారికి ఇచ్చిన దేవుని యొక్క ఫలము. వారిని చేర్చుకున్నప్పుడు మనకు వచ్చేదే వాక్యం అనే ప్రతిఫలం. అది తప్ప వేరొకటి లేదు. మీరెవరు మాకు పేర్లు పెడతానికి? బ్రెన్హామ్ అనుచరులు, బ్రెన్హామైట్స్ అని చెప్పేసాను. బుద్ధి లేదు. మీకు ఎవడు అధికారం ఇచ్చినాడు మాకు పేర్లు పెడతానికి? మీరు మా కోసం రక్తం కార్చినారా? మా కోసం ప్రాణాలు ఇచ్చినారా? లేకపోతే మా కోసం, మా క్రైస్తవ సమాజం కోసం, లేకపోతే మా యొక్క సంఘాల కోసం మీరేమైనా సిఫారసులు చేసి, రికమెండేషన్ చేసి మాకేమన్నా స్థలాలు కట్టించి, లేకపోతే ఇళ్ళు కట్టించి, లేకపోతే సంఘాలు కట్టించేసి మాకేమైనా జీతాలు ఇస్తున్నారా? బుద్ధిహీనుడైనటువంటి వారు ఎవరు వాళ్ళు పేర్లు పెడతానికి? బ్రెన్హామైట్స్ అని చెప్పేసి, బ్రెన్హామ్ అనుచరులు అని చెప్పేసి అని. వీఆర్ క్రిస్టియన్స్.
మా సంఘాలకు మాత్రమే డైరెక్ట్గా మేము పెట్టుకుంటాం ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము అని. మేము మాత్రమే బాప్తిసం తీసుకుంటాం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. మేము మాత్రమే బాప్తిసం ఇస్తాం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. పేరు చెప్తానికి ధైర్యం లేనివాడు మాకు పేరు పెట్టువాడైనాడా? ఇప్పుడు యేసుక్రీస్తు పేరు సంఘాన్ని పెట్టుకుంటానికి ధైర్యం లేనివాడు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం గురించి బోధిస్తానికి ధైర్యం లేనివాడు మాకు వచ్చేసి కొత్తగా పేర్లు పెడుతున్నారు ఈనాడు. మేము మాత్రమే మా సంఘాలకు దేవుని పేరు పెట్టుకుంటాం. మేము తప్ప ఎవ్వరూ పెట్టుకోరు ఈ క్రైస్తవ సమాజంలో. కనీసం ధైర్యం ఉందా ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్టిస్ట్ సంఘమని పెట్టుకుంటానికి? కనీసం ధైర్యం ఉందా యేసుక్రీస్తు పెంతెకోస్తు సంఘం అని పేరు పెట్టుకుంటానికి? కనీసం ధైర్యం ఉందా యేసుక్రీస్తు హెబ్రోను సంఘం అని పెట్టుకుంటానికి? ఎవరికి ధైర్యం లేదు. సంఘాలకు దేవుని పేరు పెడతానికి ధైర్యం లేనివాడు మాకెవడు పేరు పెడతానికి? వీఆర్ ద క్రిస్టియన్స్ హూ సేవ్డ్ బై క్రైస్ట్. క్రీస్తు ద్వారా రక్షించబడిన క్రైస్తవులు మేము. మా సంఘాలకు ఆయన పేరే ఉంటుంది, మాకు ఆయన పేరే ఉంటుంది. మేము ఆయన పేరుని బోధిస్తాం, మేము ఆయన పేరుని బాప్తిసం ఇస్తాం, మేము ఆయన పేరుని బాప్తిసం తీసుకుంటాం, మేము ఆయన పేరునే ప్రార్థన చేస్తాం. ఎవరో చేసిన దానికి, ఎవడో బుద్ధి లేని వాడు చేసిన దానికి మేము బాధ్యత వహించాం. ఒకడు చేసినాడు కాబట్టి మొత్తం మీరే అని చెప్పేసి అంటే ఎట్లా? తలా తోక లేకుండా మాట్లాడుతూ, తలా తోక లేకుండా తీర్పు తీరుస్తూ, తలా తోక లేకుండా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ, దిస్ ఈజ్ నాట్ రైట్ వే టు డిక్లేర్ అబౌట్ సంబడి. స్పష్టంగా రాయబడింది, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకోండి. ఎస్, మీకు కాకపోతే కాకపోవచ్చు, మీకు ఆ ఫలం రాదు. మాకు ఆయన దేవుని చేత పంపించమన్న ప్రవక్తే. ఆయన ద్వారానే ఈనాడు మేము వాక్యం లోపలికి వచ్చినాం. లేకుంటే మీలాగా ఆ విధంగా ఉండేవాళ్ళం. కానీ ఈనాడు మేము దేవుని వాక్యంలో నిలబడ్డాం, వాక్యంలో స్థిరపరచబడ్డాం, వాక్యమైన పునాది పైన కట్టబడ్డాం. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డామంటే దేవుని చేత పంపించబడిన ప్రవక్త ద్వారా అందించబడిన వర్తమానమే దానికి కారణమై ఉన్నది. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది, ఆనాడు కూడా అపోస్తుల కాలంలో కొంతమంది నేను అపోల్లో వాడను, నేను కొరింథు వాడను, నేను పౌలు వాడను, నేను పేతురు వాడను అని చెప్పేసి కొట్లాడుతుంటే పౌలు అన్నాడు, ఎవడు అపోలో వాడు, ఎవడు కొరింథు, లేకపోతే ఎవడు పౌలు వాడు, ఎవడు పేతురు వాడు? దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన కృపను బట్టి వాళ్ళు వాడబడ్డారని చెప్పేసి పౌలు బుద్ధి చెప్తున్నాడు సంఘానికి. డోంట్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫర్ సంబడి విత్ సంబడి. ఎవరితోనో కలిసి ఎవరి కోసం మిమ్మల్ని మీరు వేరు చేసుకోకండి, మనమందరం క్రైస్తవులమే అని చెప్పేసి అన్నాడు. మేము చెప్తున్నాం, మేము క్రైస్తవులం. ధైర్యంగా చెప్తాం. మా సంఘానికి కూడా ఆయన పేరు ఉన్నది, యేసుక్రీస్తు వారి పేరు బాజాబ్దా పెట్టుకుంటాం. మేము ఏ సంఘానికి వెళ్ళినా కనబడుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మందిరం, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము, ప్రభు అయిన యేసుక్రీస్తు మందిరం అని చెప్పేసి కనబడుతుంది. మా దగ్గర మాత్రమే ఆయన పేరు ఉన్నది. డైరెక్ట్గా చెప్తున్నాం, మేము క్రైస్తవులం, మాకు ఆయన పేరుంది. మా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ భర్త ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన మధ్యాకాశానికి త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు మేము ఎత్తబడబోతున్నాం. కారణం ఏంటంటే మేము ఆయన పేరు పెట్టుకున్నాం. ఆయన పేరు మాకు పెట్టినాడు. ఎందుకంటే మా కోసం క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు గనక ఆయన కొనుక్కున్న సంఘం మేమై ఉన్నాం. ఎస్, ధైర్యం మాకుంది, చెప్పగలుగుతాం. మేము ఎవరో ఒక బుద్ధి లేని వాడు చెప్పిన దాన్ని బట్టి సమాజం మొత్తానికి దాన్ని ఆపాదిస్తే కరెక్ట్ కాదు. ఈనాడు మన భారతదేశంలో అన్నిలో మన గురించి ఎన్నో రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. మీరు మత మార్పిడి చేస్తున్నారన్నారు. వాళ్ళు చెప్పినంత మాత్రం అందరం అది చేసినట్లేనా? కాదు. రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, బాధ్యత కలిగిన భారత పౌరులం. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ వెరీ హార్డ్ కోర్ క్రిస్టియన్స్. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు, ఏమాత్రము కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. భారతీయ క్రైస్తవులం. దానికంటే ముందుగా పరలోక పౌరులం. కాబట్టి ప్రియ సహోదరుడు సోదరి, వాక్య విషయంలో మోసపడాల్సిన పని లేదు, వాక్య విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు, వాక్య విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, విలియం బ్రానమ్ గారు కేవలం ప్రవక్త, హీ ఈజ్ నాట్ గాడ్. ఆయన దేవుడు కాదు. ఆయన తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకున్న వ్యక్తి ఈ కాలంలో ఎవరు లేరు. అసలుకు పూర్తిగా తగ్గించుకున్నాడు. ఆయన ద్వారా జరిగించిన కార్యాలు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. అయినప్పటికీ
ఆయన ఏ మాట మీద నిలబడ్డాడో మేము అదే మాట మీద నిలబడుతున్నాం. ఆయన ప్రవక్త మాత్రమే, నాట్ గాడ్. ఆయన కూడా పాపం చేసినాడు, క్రీస్తు అనుగ్రహించిన కృపను పొందుకున్నాడు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాడు, క్రీస్తు చేత రక్షించబడ్డాడు. కాబట్టి వాక్యమును సత్యము గ్రహిస్తారని చెప్పేసి నమ్ముచున్నాం. దేవుడు అందరిని దీవించునుగాక.